ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వచ్చిన వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరున ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవుడు ఎంతగానో మనం బలపరిచే విధంగా తన వాక్కులు ఇచ్చి మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు కదా. దైవిక వాగ్దానాల ద్వారా మనం ముందుకు కొనసాగుతున్నాం కదా. ఈ దినము దేవుడు ఏ వాక్కులు ఇచ్చి బలపరుస్తున్నాడో చూద్దాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈరోజు దేవుని బిడ్డలారా, యెరూషలేము వారలారా, యూదా వారలారా, యెహోషాపాతు రాజా, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. కాబట్టి భయపడవద్దు, అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు, ధైర్యంగా మీరు ముందుకు కొనసాగమని దేవుడే ఈ యొక్క వాగ్దానాన్ని యెహోషాపాతు రాజుకి, తనకున్న సైన్యానికి, ప్రజలకు తెలియజేస్తున్నట్లుగా ఈరోజు మనకున్న పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు మన దేశాలకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, భయపడొద్దు, చడియొద్దు, యెహోవాయే ఈ యుద్ధాలన్నీ కూడా జరిగించబోతున్నాడు. ఈరోజు మనం ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నాం. ఆత్మీయంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, వృత్తి వ్యాపారాల పరంగా, ఉద్యోగ పరంగా, చదువు పరంగా, అనేక రీతిలుగా ఎన్నో శోధనలు మనం ఎదుర్కొంటున్నాం. ఒక రోజును ప్రారంభించాలి అంటే, ఒక రోజులో మనం అడుగు పెట్టాలి అంటే ఎన్నో సమస్యలు, ఎన్నో ఒత్తిడులు, ఎన్నో శోధనలు, వీటన్నిటిని జయించి మనం ముందుకు వెళ్ళాలి అంటే యెహోవా యొక్క గొప్ప సహాయం మనకు కావాలి. దేవుని బిడ్డలారా, అందుకనే యెహోషాపాతు రాజు దేవుని సహాయం కొరకు మందిరంలోకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉండగా ఈ బలమైన వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు యుద్ధములన్నీ కూడా యెహోవాకు అప్పగిస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు కనుక. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకి ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని వ్యతిరేకతలున్నా మనము కాదు కానీ మన దేవుడే మనతో పాటు యుద్ధాలు జరిగించబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, 40 దినాలు ఉపవాస ఆరాధన, ప్రార్థన, యుద్ధాలు రేపటి నుంచి జరగబోతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరం కూడా కలుసుకుందాం, దేవుని స్తుతిద్దాం. మీరందరూ కూడా రండి, మనందరం కలిసి రేపటి నుంచి అక్టోబర్ 1 నుంచి నవంబర్ 9 వరకు 40 దినాలు ఉపవాస ఆరాధన జరుగుతూ ఉంటాయి. మీరందరూ ఒక దినం, 2 దినాలైనా, 3 దినాలు, 10 రోజులు, 20 రోజులు, 30, 40 దినాలు కలుసుకోవడానికి ఆసక్తి చూపుదాం. మన యుద్ధాలన్నీ దేవుడికి అప్పగిస్తూ ఉండగా దేవుడు పని చేయబోతున్నాడు, విడుదల ఇవ్వబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. మీకున్న పరిస్థితిని బట్టి దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్దాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన, పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది ఈ వాగ్దానం చూస్తున్నారో ఈ వచనాలన్నీ వారి జీవితంలో రూఢిపరచయ్యా, నెరవేరులోకి నడిపించండి. ఎంతమంది అధైర్యపడుతున్నారు, ఎంతమంది కృంగిపోతున్నారు, ఎంతమంది నలిగిపోతున్నారు, వేదన చెందుతున్నారు, కన్నీరు పెడుతున్నారు, వారి అక్కర్ల అవసరాలన్నీ కూడా తీర్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల కార్యం జరిగించయ్యా. ప్రతి ఒక్కరిని దీవించి, హెచ్చించి, గొప్ప చేయండి. ఈ రోజు బాడీస్ మ్యారేజ్ జరుగుతున్న వారికి దీవెన శుభములు ప్రకటిస్తున్నాం. మా దేశాన్ని రక్షించండి. గ్రామ ప్రజలు, ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ యావత్ ప్రపంచంలో ఉన్న నీ ప్రజలకు మేలు చేస్తూ ఈ ఉదయకాలం వాగ్దానం అనేక దీవెనకరంగా మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామము తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. కాబట్టి దేవుని బిడ్డలారా, 40 దినాల ఉపవాస ఆరాధనలు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 9 వరకు మనందరం కలుసుకుంటూ దేవుని నామాన్ని మహిమకరంగా జీవిద్దాం. మన యుద్ధాలన్నీ దేవునికి అప్పగిద్దాం.